ఈరోజు సుప్రీంకోర్టులో మా అబ్జెక్షన్స్ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్కి తెలియజేశాము. సుప్రీంకోర్టు హెస్ అడ్వైజ్డ్ దట్ మీరు ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద మా ముందుకు వచ్చారు. ఆర్టికల్ 32 బదులు మీరు ఆర్టికల్ 131 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆ ఫామ్లో రండి, సూట్ ఫామ్లో రండి అని చెప్పి సుప్రీంకోర్టు అడ్వైజ్డ్ అస్. దాని ప్రకారము మేము ఇమ్మీడియట్గా ఆర్టికల్ 131 ప్రకారం సూట్ వేసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై ఇంజంక్షన్ అడగబోతున్నాము. ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు వారి మాటలతో అందరం ఏకీభవిస్తున్నాం. అయినా సరే వాస్తవంగా ఆ ప్రాజెక్ట్కి సిడబ్ల్యూ అనుమతి లేదు, నీటి కేటాయింపు లేదు, ఏ అనుమతులు లేవు. కానీ మరి తెలంగాణ నీటి హక్కులు కాపాడుకోవడానికి మేము లీగల్ సేఫ్ గార్డ్స్ కూడా తీసుకుంటున్నాము. చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా, మరి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి జలాల్లో కానీ కృష్ణా నదీ జలాల్లో కానీ ప్రతి నీటి బొట్టు, ప్రతి చుక్క కాపాడుకోవడానికి, మన నీటి హక్కులు కాపాడుకోవడానికి అన్ని స్థాయిల్లో కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పి నేను మనవి చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది నేను చూసిన, కానీ వాస్తవంగా ఈరోజు సిడబ్ల్యూసి ముందు పాలమూరు రంగారెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్తుంది. కృష్ణా నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు, గోదావరి నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు. మరి వాళ్ళు చెప్పిన దానికి చేసిన దానికి తేడా ఉందని మాత్రం స్పష్టంగా తెలియజేస్తారు. అది ఆ నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. కానీ బట్ బేసికలీ ఉన్న ఫ్యాక్చువల్ పొజిషన్ మీకు చెప్తున్నా, మరోసారి చెప్తున్నా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నదీ జలాల్లో, గోదావరి నదీ జలాల్లో మన నీటి వాటాని, మన నీటి హక్కులు కాపాడడానికి అన్ని ఫోరంలో, అన్ని స్థాయిలో మరి పోరాటానికి కొనసాగిస్తామని చెప్పి మనం చేస్తాం. ఆ ఆర్టికల్ 31 ప్రకారం వేసినాము. ఈరోజు సుప్రీంకోర్టు మీరు ఇది కాంప్రహెన్సివ్ సబ్జెక్టు ఆర్టికల్ 131 గ్రామ్ అంటే ఆ విధంగా ఈ రోజు రేపట్లో అయిపోతున్నాం. ఎగువ రాష్ట్రాలను కూడా ప్రతివాదులుగా చేరుస్తారా సార్ సివిల్ సూట్లో? అది సుప్రీంకోర్టు చూద్దాం.